వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో కూడా అభివృద్ధి సంక్షేమం జరిగింది. మళ్ళీ 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అన్ని వర్గాలకి, ప్రతి మతంలో ఉన్న వాళ్ళకి, రాష్ట్రానికి అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమానికి పచ్చ జెండా చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా మైనారిటీస్కి కూడా సబ్సిడీతో కూడిన రుణం 326 కోట్ల రూపాయలు. గతంలో చూశారు, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు, వ్యవస్థలన్నీ ముఖ్యంగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎటువంటి ఫంక్షన్ లేకుండా మూతపడిపోయింది. అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ మూతపడిపోయినాయి. ఎలాగైతే యువగళం పాదయాత్రలో యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మైనారిటీస్ సమస్యల్ని నోట్ చేసుకున్నారో, ఆ నోట్ మేరకు ప్రతి చోట, ప్రతి పల్లె, ప్రతి పట్టణం యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజలు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా మైనారిటీస్ పడుతున్న కష్టాల్ని గుర్తించి నోట్ చేసుకొని ఈరోజు మైనారిటీస్కి రుణాలు, సబ్సిడీ రుణాలు కేటాయించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు. మైనారిటీస్కి అండదండగా ఉండే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు, మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు. మైనారిటీలకి హజ్ హౌస్ కానీ, ఉర్దూ భాష కానీ, అదేవిధంగా మైనారిటీల కళాశాలలు కానీ, మొన్న విజిట్ చేసినాం నర్సరావుపేటలో మైనారిటీస్ కళాశాల, ఐటీఐ కళాశాల బ్రహ్మాండంగా నిర్మించినాము 2014 to 19. కానీ మూత వేశారు జగన్ సర్కార్లో అధికారులు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అందరూ కలిసి బ్రహ్మాండమైన ఐటీ కళాశాలల్ని మూత వేయడం జరిగింది. కడపలో బ్రహ్మాండమైన హజ్ హౌస్ 25 కోట్ల రూపాయలు కేటాయించి నారా చంద్రబాబు గారు నిర్మిస్తే కనీసం అతని డిస్టిక్లో కూడా ఆ నిర్మాణానికి వృధా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా కర్నూలులో 120 ఎకరాల భూమి స్వీకరణ చేసి ఉర్దూ అబ్దుల్ హక్ యూనివర్సిటీ దాదాపు 40% పని పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు గారిది. ఈరోజు శ్రీకారం చుట్టారు. మైనారిటీస్కి వాళ్ళు పడుతున్న కష్టాల్ని గుర్తించి ఒక మంచి ప్రణాళిక రూపొందించడం జరిగింది. గతంలో మన ప్రభుత్వ హయాంలో కూడా సబ్సిడీ కూడిన రుణాలు ఇస్తుంటే బెనిఫిషియర్స్ 10% షేర్ ఉండేది. ఇవాళ ఆ 10% షేర్ లేకుండా కూడా చేసినాం. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 50%, బ్యాంకర్స్ ఇచ్చేది 50%. ఎటువంటి ఇబ్బంది పడకూడదు మన ప్రజలు, ముఖ్యంగా మైనారిటీస్. ఎప్పుడు అంటూ ఉంటారు నారా చంద్రబాబు గారు, మైనారిటీస్లో పేదరికం ఎక్కువగా ఉంది, పేదరికాన్ని తొలగించాలి, అదేవిధంగా రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కావాలి, పేదరికం లేని సమాజం ఉంటేనే
ప్రతి ఒక్కరూ బాగుపడతారు. అందుకే పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి, అధికారులకు కానీ ఐఏఎస్లకు కానీ ప్రతి ఒక్కరికి అలర్ట్ చేసిన ఘనత నారా చంద్రబాబు గారిది. పూర్ టు రిచ్, పేదోళ్ళకి అవకాశాలు ఎలా ఇవ్వాలి, ధనవంతుల్లాగా వాళ్ళు ఎలా మారాలి, ఇదే ఆలోచన. తండ్రి ఆలోచన అదే, తనయుడి ఆలోచన కూడా అదే, నాయకుడు అధినేత ఆలోచన అదే, యువ నాయకులు ఆలోచన అదే. ఆ ఆలోచన మేరకు ఇప్పుడు మైనార్టీస్లకి లోన్ కేటాయించడం జరుగుతుంది. దాంట్లో మనం 4 కేటగిరీస్ చేశాము. కేటగిరీ 1 ₹1,00,000, 2లో 2 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. కేటగిరీ 3లో 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. కేటగిరీ 4 8 లక్షల దాకా వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నాము. ఎట్లా పెంచుతూ పోతామో 8 లక్షలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా కొంతమందికి ఆదుకోవాలి, ఉపాధి కలిగించాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇదే ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిది ఉంది. తప్పకుండా ఈ ఆలోచన మేరకు నేను మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ముష్తాక్ అహ్మద్, అదేవిధంగా మన ఎండి గారు, జిఎం గారు, మన అధికారులు, మన సిబ్బంది నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు తప్పకుండా ప్రతి క్షణం మనము ఎటువంటి రెస్ట్లెస్ కాకుండా కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన ఆలోచన, మన అధినేత ఆలోచన ఏది ఉందో అదే ఆలోచన ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎటువంటి సంక్షేమం జరగలేదు. అరాచకాల తప్ప సంక్షేమానికి శ్రీకారం చుట్టిన ఎటువంటి దాఖలా లేదు వైసీపీ హయాంలో. సంక్షేమం కావాలంటే, అభివృద్ధి కావాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన ఘనత అన్న నందమూరి తారక రామారావుది. ఎందుకంటే పేదరికంలో ఎలా పేదరికాన్ని మనము తొలగించాలి, ఇదే ఆలోచన స్థాపించిన ఘనతలో కూడా ఈ పార్టీకి ముందుకు తీసుకుపోతున్న ఘనతలో కూడా ఇదే ఆలోచన. మరి అతనికి తోడుగా తనయుడు లోకేష్ బాబు గారి ఆలోచన కూడా అదే ఉంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.